నిజామాబాద్ జిల్లాలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఇల్లు పూర్తిగా దహనమైంది. సాలూరు గ్రామంలో ఇల్లు దహనమైంది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ లీక్ మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో సిలిండర్ పేలిపోయింది. అంతకు ముందే ఇంట్లో ఉన్న ముగ్గురు అప్రమత్తమై బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ బయటికి వచ్చే క్రమంలోనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని బోధన్ హాస్పిటల్ కి తరలించారు. సిలిండర్ పేలిన ఘటనలో ఇల్లు పూర్తిగా దహనమైంది. నిజామాబాద్ జిల్లాలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఇల్లు పూర్తిగా దహనం అయ్యింది. సాలూరు గ్రామంలో ఇల్లు దహనమైంది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉండటంతో సిలిండర్ పేలింది. అంతకు ముందే ఇంట్లో ఉన్న ముగ్గురు అప్రమత్తమై బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ బయటికి వచ్చే క్రమంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని బోధన్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. సిలిండర్ పేలిన ఘటనలో ఇల్లు పూర్తిగా దహనం అయిపోయింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది? నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన చేస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలి సాలూరా గ్రామంలో ఇల్లు పూర్తిగా దహనమైందని చెప్పుకోవచ్చు. స్థానికులు తెలిపిన వివరాలైతే గ్రామంలో శుక్రవారం రాత్రి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భారీగా అగ్ని జ్వాలలు ఎగిసిపడడంతో సిలిండర్ పేలింది. అంతకు ముందే ఇంట్లో ఉన్న ముగ్గురు అప్రమత్తమయ్యారు, బయటకు వచ్చారు. కానీ మంటలు భారీగా వ్యాపించడంతో బయటకు వచ్చే లోపే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతానికైతే వారి పరిస్థితి నిలకడ ఉన్నప్పటికీ ఒక్కసారిగా రాత్రి జరిగిన ఘటనతో ఒక్కసారిగా అలజడి సృష్టించాలని చెప్పుకోవచ్చు. వీరిని స్థానిక బోధన ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ఇప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే సాలూరులో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతుందో అగ్ని ప్రమాదం ఇప్పటి వరకు చాలా వరకు నష్టపోయాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. సుమారు 2,50,000కు పైగా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. వారి కుటుంబ సభ్యులు ఎవరుతున్నారు ఒక్కసారిగా గ్రామం అంతా కూడా పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. రాత్రి అంతా కూడా ఎవ్వరు కూడా నిద్రపోకుండా ఈ తీవ్ర మనస్తాపంతో అలాగే భయాందోళనతో గురైన పరిస్థితి నెలకొంది. సిలిండర్ పరిస్థితి కూడా సిలిండర్ పూర్తిగా పేరు నెలకొంది. ఇలాంటి పరిస్థితి అంటే అక్కడ జరిగిన ఘటన ఏదైతుందో ఘటనతో పూర్తిగా గ్రామంలో చేయాలనుకుని చెప్పుకోవచ్చు. ఇద్దరికైతే తీవ్ర గాయాలై ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి కూడా నిలకడగా. రైట్, థ్యాంక్ యూ రాజేష్. 100% बुढ़ी टीना पर